శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో గురువారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 35 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సిఫార్సులతో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. ఇందులో శ్రీకాళహస్తి పట్టణానికి 6,12,601 రూపాయలు, రూరల్కు 4,11,656 రూపాయలు, తొట్టంబేడు మండలానికి 5,53,734, ఏర్పేడు మండలానికి 3,09,667 రూపాయలు, రేణిగుంట మండలానికి 5,74,831 రూపాయలు సీఎం సహాయ నిధి కింద మొత్తం 24,62,489 రూపాయలు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్ బాధితులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. తన మీద ఉన్న ప్రేమతో చేస్తున్న అభివృద్ధిని చూసి సీఎం సహాయ నిధి కింద ఒకే రోజు 24,62,489 రూపాయలు మంజూరు చేశారని వెల్లడించారు. పేదవారి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా అనడానికి నిదర్శనమే బాధితులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, మునిరాజు నాయుడు, కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల కూటమి పాలనలో మరి మరో మెట్టు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది అందరికి ఇస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న ప్రేమతోని మనం చేస్తున్న పని చూసి మరి వెళ్ళిన వెంటనే చెక్స్ కూడా సంతకాలు పెట్టడం జరిగింది, అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం కలిపి 24,62,489 రూపాయలు ఒకటే రోజు ఆయన ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీకాళహస్తి రూరల్లో 4,11,000, శ్రీకాళహస్తి టౌన్ లో 6,12,000, తొట్టంబేడులో 5,53,000, ఏర్పేటలో 3,09,000, రేణిగుంటలో 5,74,831 రూపాయలు మొత్తం కలిపితే 24,62,489 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగానే పేదవాడి బాధ అర్థం చేసుకొని పేదవాడి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మీరందరూ చూడాలి. మరి పోయిన ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్, ఇది సీఎం సెల్ఫ్ ఫండ్ లా చేసుకొని ఆయన సొంత ఖర్చులు వాడుకోవడం తప్ప, సొంత తిండిపోవడం తప్ప ఏ రోజు ఏ పేదవాడికి ఆదుకున్న పాపన పోలేదు. కానీ మనం ఒక రోజులోనే 24 లక్షల రూపాయలు చిల్లర ఇచ్చాడంటే నిజంగానే ఆ మహానుభావుడికి 2 చేతులు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. ఆయన కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఆయనకి ఇచ్చారు. మరి ఈ సీఎంఆర్ఎఫ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్.